రాష్ట్రంలోని స్కూల్స్లో కొత్త అడ్మిషన్ల విషయంలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. 1వ తరగతిలో చేరేందుకు కనీసం 6 సంవత్సరాల వయసు ఉండాలన్న నూతన జాతీయ విద్యా విధానం పేరెంట్స్ ను ఆగం చేస్తోంది. సిటీలోని కొన్ని పాఠశాలలు ఎన్ఈపీని అమలు చేస్తుండగా మరికొన్ని స్కూల్స్ పాత విధానంలోనే అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. ఇలానే జరిగితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు ఎక్స్పర్ట్స్. గ్రేటర్ పరిధిలో వేల సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వీటిలో సగానికి పైగా సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలల కింద మారాయి. మిగిలిన స్కూళ్లు అన్ని స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రతి విద్యార్థి ఫస్ట్ క్లాస్లో ప్రవేశం పొందాలంటే కనీస వయసును 6 ఏళ్లు ఉండాలని నిర్ధారించింది. తెలంగాణతో పాటు 14 ఇతర రాష్ట్రాలకు ఈ ఆదేశాలను జారీ చేసింది కేంద్రం. అయితే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్పై ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో కొన్ని సిటీలోని కొన్ని సిబిఎస్ఈ స్కూల్స్ నూతన విద్యా విధానం అమలు చేస్తుంటే మరికొన్ని పాత విధానంలోనే అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. స్కూల్ పిల్లల ఏజ్ నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై విద్యాశాఖ అధికారులు ఒక కమిటీని వేసినట్లు తెలుస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తెలంగాణ సర్కార్ అడాప్ట్ చేసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్ర కేంద్రాలు ఏజ్పై వేరువేరు నిబంధనలు పెడితే ఇబ్బందులు వస్తాయంటున్నారు. 6 సంవత్సరాలు నిండిన పిల్లలు మాత్రమే ఫస్ట్ క్లాస్ రావాలని చెప్పి నిర్దేశించినటువంటి ఒక ఏజ్ ఫ్యాక్ట్ కూడా మరి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారండి? కేంద్ర రాష్ట్ర ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ సమన్వయపరుచుకొని చేస్తే బాగుంటుందని చెప్పి విద్యార్థుల పిల్లల తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రవేశించే ముందు అన్ని రాష్ట్రాలు ఏ విధంగా మరి ఎన్ఈపీని ప్రవేశించాయి, ఈ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, 4+3+3+5 అనేది చూసుకొని ప్రవేశపెట్టినట్టయితే అది విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్ని చిన్న పిల్లల్ని స్మాల్ కిడ్స్ని మరి తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఏ విధంగా ఉంటుంది అనేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అలాగే హయ్యర్ లెవెల్ అథారిటీస్, కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ లెవెల్లో నూతన విద్యా విధానం అమలుపై ఏదో ఒక స్పష్టత వస్తే బాగుంటుందంటున్నారు విద్యావేత్తలు, పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నిర్ణయాలు తీసుకుంటే విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. అడ్మిషన్ల విషయంలో స్కూల్ యాజమాన్యాలు కూడా స్పష్టత ఇవ్వడం లేదంటున్నారు. ప్రభుత్వం స్పందించి తొందరలేని నిర్ణయం ప్రకటించాలని కోరుతున్నారు. ఎన్ఈపీ వల్ల జరిగేది ఏంటంటే 5+3+3+4 అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇది ఎంత డైల్యూట్ అయిపోయిందంటే రాను మీకు ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఉండే ఓన్లీ 12th క్లాస్కి మాత్రమే, 11th 12th మాత్రమే ఎడ్యుకేషన్ బోర్డు ఉంటుందన్నారు. మళ్ళీ 9th 10th ఎడ్యుకేషన్ బోర్డు పెట్టారు. ఎలా విధి విధానాలు తీసుకొస్తారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అనేది 100% క్వశ్చనబుల్ ఫ్యాక్టే. అది మళ్ళీ ఎడ్యుకేషన్ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కంకరెంట్ లిస్టులో ఉందో ఆ ఎడ్యుకేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదించాలనేది అనివార్యమైన విషయం. ఇప్పటిదాకైతే మన రాష్ట్రంలో కానీ మిగతా ఏ రాష్ట్రంలో కానీ ఎన్ఈపీ అనేది ఇంకా అమల్లోకి రాలేదు. కొన్ని సబ్జెక్ట్ చేంజెస్ ఉన్నాయి, ఇంకా ఆ టెక్స్ట్ బుక్స్ కూడా రాలేదు. కాబట్టి ఎన్ఈపీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది వచ్చే ప్రభుత్వం, ఎన్ఈపీ మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా, అధికారంలోకి వస్తే ఇప్పటికే డైల్యూట్ చేసిన ఎన్ఈపీని ఇంకెంత డైల్యూట్ చేస్తారు అనేది క్వశ్చనబుల్ ఫ్యాక్ట్. నూతన విద్యా విధానం అమలుపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వస్తుండటంతో త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.